హైపో సిరీస్లో 4th ఎపిసోడ్ హైపోకెలీమియా అంటే పొటాషియం తగ్గడం అనమాట. క్యాలియం అనేది ఒక లాటిన్ వర్డ్, అందుకే కెలీమియా అంటారు అనమాట. హైపోకెలీమియా అంటే పొటాషియం తగ్గడం అని అర్థం అనమాట. పొటాషియం కూడా మన బాడీలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఇది గుండె పనితీరుకి కానీ మన కండరాల పనితీరుకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. పొటాషియం అనేది మన బాడీలో 3.5 నుంచి 4.5 మిల్లీ-ఈక్వలెంట్స్ పర్ లీటర్ లెక్క ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఈ బాడీలో మనకి 3.5 కంటే తగ్గింది అని అంటే దాన్ని హైపోకెలీమియా అంటారు. ఇప్పుడు మైల్డ్ హైపోకెలీమియా అంటే 3 నుంచి 3.5కి వచ్చింది అని అంటే అది మైల్డ్ అనమాట, అంటే కొంచెం చిన్నగా ఉంది అని అర్థం. మోడరేట్ హైపోకెలీమియా అంటే 2.5 నుంచి 3 ఉంది అని అంటే అది మోడరేట్ హైపోకెలీమియా. సివియర్ హైపోకెలీమియా అంటే లెస్ దెన్ 2.5 అనమాట. 2.5 కంటే వాల్యూస్ తక్కువ ఉంది అని అంటే అది సివియర్ హైపోకెలీమియా అని అంటారు. ఈ హైపోకెలీమియా ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి ఓరల్ ఇంటేక్ అంటే లోపలికి తీసుకోవడం మనము తగ్గడం కానీ, లేకపోతే మన బాడీలో నుంచి పొటాషియంని ఎక్కువ ఎక్సెస్గా మనం బయటికి వదిలేస్తున్నాం అనమాట. అంటే ఎక్స్క్రీషన్ అనమాట. ఎక్స్క్రీషన్ అంటే విసర్జిస్తాం అనమాట. ఈ విసర్జించడమే మనకి బాడీలో మెయిన్గా పొటాషియంకి తగ్గడానికి కారణం మెయిన్ అనమాట. మన ఫుడ్ డైట్లో ఆల్మోస్ట్ చాలా వరకు పొటాషియం అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మన కొబ్బరి నీళ్ళలో పొటాషియం ఉంటుంది, బనానాస్లో ఉంటుంది, అంటే అరటి పండ్లలో ఉంటుంది. కాబట్టి మనకి యూజువల్గా ఫుడ్ ఇంటేక్ కంటే కూడా మనకి బాడీ నుంచి బయటికి వెళ్ళే దాంట్లోనే మనకి పొటాషియం తగ్గుతుంది అనమాట. ఒకవేళ ఓరల్ ఇంటేక్ తగ్గింది అనుకోండి, మెయిన్ కారణాలు ఏముంటుందంటే వీళ్ళు కొంతమంది బలపాలు తింటారనమాట. బలపాలు అంటే పైకా అంటారనమాట. చిన్నప్పుడు బలపాలు తినడం కానీ, చాక్ పీసులు తినడం కానీ, మట్టి తినడం కానీ వీళ్ళకి పొటాషియం తగ్గే అవకాశాలు ఉంటుందన్నమాట. ఆల్కహాలిక్ అంటే రోజు మందు తాగే వాళ్ళకు కూడా పొటాషియం తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత స్టార్వేషన్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ బక్కపల్సగా కొంచెం ఫుడ్ ఏమి తీసుకోకుండా వాళ్ళకు కూడా ఈ హైపోకెలీమియా అనేది ఉంటుందన్నమాట. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే కొంతమంది ఓన్లీ పిజ్జాస్, బర్గర్స్ మాత్రమే తింటారనమాట. ఇంకా వేరే ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ, లేకపోతే వెజిటేబుల్స్ కానీ కొంచెం పొటాషియం రిచ్ ఉన్న ఫుడ్ తినరనమాట. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాటర్, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్ అనమాట, అంటే బాడీ నుంచి ఎక్కువ విసర్జిస్తాం అన్నమాట మనం పొటాషియంని. మన బాడీలో నుంచి పొటాషియం లాస్ట్ అయ్యే కండిషన్స్ ఏమున్నాయంటే మెయిన్ కిడ్నీకి సంబంధించిన కొన్ని వ్యాధులు ఉంటాయన్నమాట. రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అంటారు అనమాట. కిడ్నీ మనకి పొటాషియంని ఎక్కువ వదిలేస్తుంది అనమాట. కిడ్నీకి సంబంధించిన కొన్ని వ్యాధులు ఉంటాయి, వాటి వల్ల మనకి పొటాషియం అనేది తగ్గుతుంది. ఇన్సులిన్ వల్ల కూడా మనకి పొటాషియం అనేది తగ్గుతుంది అనమాట. తర్వాత COVID-19 కరోనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా మనకి పొటాషియం అనేది తగ్గుతుంది అనమాట. ఎక్కువ బాడీలో మనకి వామిటింగ్ చేసుకున్నా కానీ, లూజ్ మోషన్స్ వల్ల కూడా మనకి పొటాషియం అనేది తగ్గుతుంది. లూజ్ మోషన్స్ అంటే మనకి లోపల మొత్తం వాటరీగా వచ్చేస్తుంది కాబట్టి దాంట్లో పొటాషియం అనేది ఎక్కువ లాస్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల కూడా మనకి పొటాషియం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ సివియర్ ఫామ్ అయ్యిందనుకో, ఇప్పుడు పొటాషియం బాడీలో చాలా వరకు తగ్గిపోయిందంటే మాత్రము వీళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అంటే కార్డియోవాస్కులర్ కొలాప్స్ అంటారన్నమాట. గుండె ఆగిపోయి చనిపోతారనమాట. ఇది సివియర్ ఫామ్. మనం సివియర్గా ఉండేంత వరకు మనము ఎప్పుడు తెచ్చుకోకూడదు అనమాట. న్యూరాలజీ పరంగా ఈ పొటాషియం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి కొంతమందికి ఒక 1-2 డేస్లోనే వీళ్ళకి పెరాలసిస్ వచ్చేస్తుంది అనమాట. కాళ్ళు చేతులు అనేది వాళ్ళకి పని చేయకుండా పోతుంది అనమాట. అప్పుడు పొటాషియం చెక్ చేసినప్పుడు, అయ్యా మీకు పొటాషియం 1 ఉందండి, 1.2 ఉందండి, పొటాషియం కరెక్షన్ ఇచ్చుకుంటే మీకు పెరాలసిస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ట్రీటబుల్ ఫార్మ్ ఆఫ్ పెరాలసిస్ అనమాట. ఇప్పుడు వేరే పక్షవాతం లాగా కాకుండా ఇది 2 కాళ్ళు పడిపోయినా కూడా వీళ్ళకి పొటాషియం కరెక్షన్ ఇచ్చిన వెంటనే వీళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు అనమాట. అసలు పవరే లేనివాడు నడుచుకొని తిరిగే అవకాశాలు కూడా ఈ పొటాషియం కరెక్షన్ వల్ల ఉంటుందన్నమాట. సివియర్ ఫామ్ గుండెకి సంబంధించింది, అంటే మనకి గుండె స్లోగా కొట్టుకోవడము, కార్డియోవాస్కులర్ కొలాప్స్ గుండె ఆగిపోవడము, తర్వాత గుండె అబ్నార్మల్గా కొట్టుకోవడం అనమాట. రెగ్యులర్గా కొట్టుకోకుండా అబ్నార్మల్గా కొట్టుకోండి, వీళ్ళకి గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఎవ్రీ హ్యూమన్ బాడీకి పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఈ పొటాషియం తగ్గింది అని చెప్పి అశ్రద్ధ చేయకండి. మెయిన్గా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారు కదా, అంటే ఈ స్ట్రోక్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే కిడ్నీ పేషెంట్స్ కానీ, ఎవరు కానీ ప్రాబ్లమ్స్ని ఈ పొటాషియం తగ్గింది, సోడియం తగ్గింది దేన్ని అశ్రద్ధ చేయకండి. మెయిన్గా ఈ పొటాషియం, సోడియం అనేది చాలా బాడీకి ఇంపార్టెంట్ అండి.
మెయిన్గా ముసలి వాళ్ళు అశ్రద్ధ చేయకండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే మీరు కాపాడుకోండి. ఇంతటితో ఈ హైపో సిరీస్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ హైపర్ సిరీస్ అనమాట. సేమ్ హైపర్ నెట్రీమియా, హైపర్ కెలీమియా, హైపర్ క్యాల్సీమియా, హైపర్ గ్లైసీమియా. అంటే సోడియం పెరిగింది, పొటాషియం పెరిగింది, కాల్షియం పెరిగింది, షుగర్ పెరిగింది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.